ఆర్డర్స్ మేరకు మరియు అడిషనల్ ఎస్పీ మేడం సౌజన్య గారు, అదేవిధంగా టౌన్ డిఎస్పీ మేడం సింధు ప్రియ గారు యొక్క సూచనల మేరకు మాకు రాబడిన క్రెడిబుల్ సమాచారం మేరకు నిన్న కబాడీపాలెంలో గాంజాని పట్టుకోవడం జరిగింది. 4 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి 6 కేజీల 350 గ్రాముల గాంజా మరియు చిన్న ప్యాకెట్లు చేసి అమ్మగా వచ్చిన డబ్బులు 22,500 మరియు ఒక ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో A1 ముద్దాయి షేక్ సుబానీ, A2 సిరాజ్, ఇతను సుబానీ యొక్క హస్బెండ్, మరియు A3 జ్యోతి, ఈ సుబానీ ఇంటి పక్కనే ఉంటుంది. అదేవిధంగా 4వ ముద్దాయి షేక్ మీరా. ఈ యొక్క 4వ ముద్దాయి సుబానీ వద్ద 1 కేజీ 250 గ్రాముల గంజా తీసుకొని దాన్ని ఎక్కువ రేట్లకి చిన్న ప్యాడ్లు అమ్మటానికి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా A3 ముద్దాయి కూడా జ్యోతి సుబానీ వద్ద 1 కేజీ 250 గ్రాముల గంజా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ భర్త దగ్గర 1250 గ్రాములు, A1 సుబానీ వద్ద 2 కేజీల గాంజా మరియు చిన్న ప్యాకెట్లు, ఇవి ఈచ్ ప్యాకెట్ 10 గ్రామ్స్ ఉంటుంది. ఈ విధంగా 60 ప్యాకెట్లు. ఇదే విధంగా కొన్ని చేసి అమ్మగా వచ్చిన డబ్బులు 22,500 రూపాయల క్యాష్. ఇవన్నీ కూడా తహసీల్దార్ సమక్షంలో, మీడియేటర్ సమక్షంలో సీజ్ చేసి వారిని అరెస్ట్ గల కారణాలు అన్నీ కూడా తెలియజేసి వాళ్ళని ఈరోజు రిమాండ్కి పంపిస్తూ ఉన్నాం. పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ విధంగా గంజా గతంలో కూడా ఇదే విధంగా అమ్మి పలు కేసులు కూడా A1 మీద ఉన్నాయి. దాదాపు 5 కేసులు ఉన్నాయి. మరియు సెబ్బలో కూడా కేసులు ఉండటం జరిగింది. ఆమె మీద PD యాక్ట్ కూడా పెట్టి కడప జైలుకి కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా A2 మీద దాదాపు 8 కేసులు ఉన్నాయి. అతను A2 సిరాజ్ సుబానీ యొక్క హస్బెండ్. అదేవిధంగా A3 మీద అయితే ఏమి కేసులు లేవు. ఆమె కొత్తగా అలవాటైంది ఈ సుబానీ ద్వారా. ఆమెను కూడా ఆమె యొక్క పొజిషన్లో ఉన్న 1 కేజీ 250 గ్రాముల గంజా సీజ్ చేయడం, ఆమెను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా A4 మీరా, షేక్ మీరా, ఇతను కూడా గతంలో అయితే కేసులు ఏమి లేవు. ఒక చిన్న హట్ కేసు మాత్రమే వేదాయపాలెం PS లిమిట్స్లో ఉంది. అతను కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవటం, ఈ 4గురిని కూడా పట్టుకొని వారి వద్ద నుంచి 6 కేజీల 350 గ్రాముల గంజాని సీజ్ చేయడం జరిగింది. వారు A1 A2 అమ్మగా డబ్బులు 22,500 కూడా సీజ్ చేయడం జరిగింది. వారు ఉపయోగించిన A4 ఉపయోగించిన, అంటే షేక్ మీరా ఉపయోగించిన ఆటోను కూడా సీజ్ చేసి కోర్టుకి ఇవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకెప్పుడైనా కానీ కబాడీపాలెంలో ఎవరైనా కానీ గంజా అమ్మినా, కొనటానికి వచ్చినా వారందరి మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే PD యాక్ట్ కూడా పెడతాం వాళ్ళ మీద. ఇదే పత్రికాముఖంగా వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నాం. వారి మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇంకెవరైనా కానీ ఫర్దర్గా అమ్మాలని చూసినా, వాళ్ళ దగ్గర ఉంచుకున్న చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం యాజ్ పర్ NDPS యాక్ట్ ప్రకారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే కేసులో, ఈ కేసు రిజిస్టర్ చేయడంలో 5వ ముద్దాయి కూడా ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. A1 యొక్క వాంగ్మూలం, ఇతరులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఒక 5వ ముద్దాయి రామకృష్ణ అనే అతని వద్ద ఈ గంజాన్ని తేవడం జరిగిందని మాకు తన యొక్క మా యొక్క ఇంట్రాగేషన్లో తేలింది. తద్వారా 5వ వ్యక్తి మీద కూడా ఇమీడియట్గా మేము చర్యలు తీసుకొని, తద్వారా అది ఎక్కడి నుంచి వస్తుంది, మోస్ట్ ప్రాబబ్లీ శ్రీకాకుళం, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్, విశాఖపట్నం ఏరియాల నుంచే తేవటం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే క్రాఫ్ట్ అంతా అటు ఉంటుంది కాబట్టి డెఫినెట్గా 5వ ముద్దాయిని కూడా పట్టుకొని ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎవరి ద్వారా తెచ్చారని కూడా